అంతం ఎరిగి ఉన్నావా నీకు మంచిది. లేదా అజ్ఞానం మన పాపంలోనే పోతావు. నాకు తెలియదే, నాకు ఎవరు చెప్పలేదే, నాకు తెలియజేయలేదే. సింహాసనం దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు లెక్కప్ప చెప్పాలంట. దేహంతో జరిగించిన ప్రతి కార్యానికి అది మంచిదమనే చెడ్డదమనే లెక్కప్ప చెప్పాలంట. ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో రాయబడలేదో వారందరూ అగ్ని గంధకములతో మండి గుండములో పడవేయబడతారు. అది రెండవ మరణం అనేది అంటే నీ నీతి కాదు, నువ్వేదో గొప్పవాడివి, చెడ్డవాడివి, లేకపోతే మంచుడు, ఇది కాదు. నిజంగా నువ్వు యేసుని అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని ఆయన ఆత్మ ద్వారా నింపబడి నడిపించబడితే, ఆయన ఆత్మ సహాయాన్ని నీవు వేడుకోగలిగితే, దేవుని వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆత్మ నియమము చొప్పున పాప మరణ నియమాలను ఏం చేస్తామంట? జయిస్తాము. ఈ పాపాలు యేసు దగ్గర ఒప్పుకొని ఆయనతో సమాధాన పడి, నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేస్తావు క్షమాపణ పొంది, నీ జీవితంలో ఆత్మ ఫలము నీవు ఫలిస్తే, పరిశుద్ధాత్మ ద్వారానే ఫలిస్తావు ఆత్మ ఫలం. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం, దీనత్వం, ఆశా నిగ్రహం, సాత్వికం, విశ్వాసం, మంచితనం. పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇస్తాడు. నీకు పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారం నీకు వరములు ఇస్తాడు. నువ్వు ముగ్గురితో స్నేహం కలిగి ఉండాలి. తండ్రితో సహవాసం ఉందా? కుమారుతో సహవాసం ఉందా? పరిశుద్ధాత్మతో సహవాసం ఉందా? దేవుని వాక్యం చూసినప్పుడు పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు, ఆత్మని బాధపట్టద్దు అంటే ఆయనకి ఏముంది? ఎమోషన్ ఉంది. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వు వినాలి ఆయన స్వరం. ఆయన నిన్ను ఫోర్స్ చేయడు. ఎందరైతే ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారుడు. దానికి మించిన ధన్యత ఏంటంటే, హింసలైనా శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవైనా రాబోవునవైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా, అవును కదా, మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ